హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన లేడీస్ అందరికీ ఒక మంచి హెల్దీ లడ్డు రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఈ జనరేషన్లో లేడీస్కి హెయిర్ ఫాల్ అనేది చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. సో ఆ హెయిర్ ఫాల్ని తగ్గించుకోవడానికి ఈ రెసిపీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ రెసిపీ అనేది ఒక్క హెయిర్కే కాదు, మన స్కిన్ గ్లోకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ లడ్డు రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికంటే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ లడ్డు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1/2 కప్పు నువ్వులు, 1/2 కప్పు బాదం పప్పు, 1/2 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ అంటే పొద్దుతిరుగుడు గింజలు, 1/4 కప్పు పల్లీలు, 1/4 కప్పు అవిసె గింజలు, 1/4 కప్పు చినియా సీడ్స్ అంటారు వీటిని. సో అన్నీ ఈక్వల్ క్వాంటిటీతో తీసుకొని డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవాలి, ఒకదాని తర్వాత ఒకటి. అన్నీ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని ఒక్కొక్కటిగా ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు బాదంతో పాటు వాల్నట్స్ కూడా అవైలబుల్గా ఉంటే వాల్నట్స్ కూడా వాడుకోవచ్చు, అది కూడా చాలా మంచిది హెల్త్కి. ఇవన్నీ అందరికీ అవైలబిలిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏంటి అవి? బాదం పప్పు, వాల్నట్స్ కానీ, సన్ఫ్లవర్ సీడ్స్ కానీ, చినియా సీడ్స్ అన్నాను కదా, అవి కానీ అందరికీ అవైలబిలిటీ ఉంది అని చెప్పలేం కదా. సో అప్పుడు ఏం చేస్తారు అంటే అవిసె గింజలు అయితే కంపల్సరీ తీసుకోండి. అవిసె గింజలు, పల్లీలు, నువ్వులు, ఈ మూడిటి కాంబినేషన్లో అయినా మనం లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మూడు అయితే కంపల్సరీ తీసుకోండి. ఈ మూడిటి కాంబినేషన్లో అయినా మనం లడ్డు చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ అవిసె గింజలతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు, అవేంటి నేను త్వరలో పోస్ట్ చేస్తాను. ఇంకా ఈ అవిసె గింజల్ని డైలీ మన ఫుడ్లో ఏదో ఒక విధంగా తీసుకున్నట్టయితే మనకి జుట్టుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ చాలా వరకు తగ్గుతాయి. ఈ అవిసె గింజలు హెయిర్ ఫాల్, స్కిన్ గ్లో అవటమే కాకుండా వెయిట్ లాస్ అవ్వటానికి కూడా బాగా యూజ్ అవుతుంది. ఇలా అన్నీ చక్కగా వేయించుకున్నాం కదా, ఇప్పుడు ఇవన్నీ చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా అన్నీ చల్లారిపోయిన తర్వాత పల్లీలు కూడా పొట్టు తీసేసుకొని అందులో వేసి ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని మనం ఇవన్నీ మెజర్మెంట్ తీసుకున్నాం కదా కప్పు, అదే కప్పుతో 1 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. కొంచెం మీరు స్వీట్ ఎక్కువగా తినాలనిపిస్తే ఇంకొంచెం వేసుకోండి, ఇది కొంచెం మైల్డ్గా ఉంటుంది స్వీట్. ఈ బెల్లం కరగటానికి కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లం కరిగిన తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇది జస్ట్ ఒక పొంగు వస్తే సరిపోతుంది, తీగ పాకం అదేమీ అవసరం లేదు. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులో మిక్సీ పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా ఇందులో వేసేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా ఈ బెల్లం పాకంలో కలిసిపోయి దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఈ పేస్ట్ అంతా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. ఇలా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఇదంతా చల్లారిపోయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా తీసుకొని ఉండల్లాగా చేసుకోవాలి. చూసారు కదా, మన హెల్త్కి ఎంతో ఉపయోగపడే లడ్డు రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి బోల్డ్ అన్ని హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.